సంక్రాంతి చరిత్ర ఏమిటి? అసలు ఎలా మొదలైందో తెలుసా? సంక్రాంతి పండుగ అందమైన ముగ్గులకు, గొబ్బమ్మలకు, హరిదాసు పాటలకు, బసవన్న ఆటలకు, నువ్వుల మిఠాయిలకు, గాలిపటం, మరెన్నో సంబరాలకు ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను పంటల పండుగ అని, మార్పు తెచ్చే పండుగ అని కూడా అంటారు. అలాగే ఈ పండుగను పెద్ద పండుగ అని, పెద్దల పండుగ అని కూడా అంటారు. అప్పట్లో మన పూర్వీకులు ఈ పండుగను 33 రోజులు జరుపుకునేవారు. ఇక ఇప్పుడు ఈ కాలానికి తగ్గట్టుగా అంత సమయం లేదు, లేక 3 రోజులు మాత్రమే జరుపుకుంటున్నారు. అసలు ఈ సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఎలా జరుపుకుంటారు? ఈ పండుగ విశిష్టత, గొప్పతనం ఏమిటి తెలుసుకుందాం. సంక్రాంతి ఇది కొన్ని ప్రాంతాల్లో 3 రోజులుగా అనగా భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలుగా ఉండే మరికొన్ని ప్రాంతాల్లో 4 రోజులుగా అంటే 4వ రోజు ముక్కు కనుమగా జరుపుకుంటారు. అందుకే దీన్ని పెద్ద పండుగ అంటారు. అసలు సంక్రాంతి అంటే అర్థం సంక్రమము, అంటే సూర్యుడు మేషాది స్వద ద్వసద రాశుల్లో క్రమంగా పూర్వ నుంచి ఉత్తర రాశులకు ప్రసవించడమే ఈ సంక్రాంతి. ఈ మకర సంక్రాంతినే పంట కోతల లేదా పంట మార్పిడిలో పండుగ కూడా పిలుస్తారు. సాధారణంగా సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు. ఇక పౌరాణికంగా చూసుకుంటే శ్రీకృష్ణుడు ఇంద్రుడికి గురుపాఠం చెప్పడానికి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తింది. అంతేకాకుండా ఆ పరమేశ్వరుడు రెండవ రోజు సంక్రాంతి పండుగ గోగులు పూచే గూగుల్ గీతాలతో కేరింతలు వినిపించే తెలుగువారి రెండో రోజు పండుగే సంక్రాంతి. పంటలు చేతికి రావడంతో ఇళ్లలో ఉన్న పంటలు చూసుకొని రైతులు మురిసిపోతుంటారు. అంతేకాకుండా ఈ రోజున పితృదేవతలకు తర్పణలు వదులుతారు. ఇంటి ముందు వేసే ముగ్గులు చివరి రోజు రథం ముగ్గు వేస్తారు. కార్తీక మాసం మొదలుకొని సంక్రాంతికి పుడితే వరకు రహదారులన్నీ రంగుల ముగ్గులతో నిండి సంక్రాంతి శోభనను పెంచుతాయి. ఈ కాలంలోనే అంటే హేమంత్ ఋతువులు గొబ్బి పువ్వులు అంటే డిసెంబర్ పువ్వులు, చామంతులు, బంతిపూలు ఎక్కువగా పూస్తాయి. సంక్రాంతికి చూసిన మామిడి తోరణాలు కాకుండా బంతిపూల తోరణాలు కనబడతాయి. ఇక సంక్రాంతికి దాదాపుగా అందరూ ఇళ్లల్లో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చకనాలు, పాలతకలు, సేమియా పాయసం, పరమన్నం, పులిహోర, గారెలు ఇలా రకరకాల వంటకాలు చేసి కొత్త బట్టలు వేసుకొని ఈ పండుగను అందరూ ఆనందంగా ఆహ్వానిస్తారు. ఇక ఇప్పుడు ఫైనల్గా కనుమ పండుగ. కనుమ పండుగను 3వ రోజు జరుపుకుంటారు. కనుమ అంటే పశువు అని అర్థం. గ్రామంలోని పశువులను శుభ్రంగా కడుగుతారు. ఆ తర్వాత వాటి కొమ్ములకు పసుపు, కుంకుమలు రాసి నుదిటి పొట్టు పెట్టి అందమైన బంతిపూలతో అలంకరించి ఆరాధిస్తారు. ఇక దివ్య సీమ సాంప్రదాయ పడవ పోటీలు లాంటి ప్రదర్శనలు డ్రాగన్ బోట్ డేస్లో అన్నీ నిర్వహిస్తారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం కూడా సాంప్రదాయం. ఇక సంక్రాంతి టైంలో మరొక ప్రత్యేకమైన అంశం సినిమాలు విడుదల చేస్తుంటారు. ప్రత్యేకంగా ఈ సంక్రాంతి టైంకి హీరోలు తమ సినిమా విడుదల చేసుకుంటారు. పెద్ద పెద్ద హీరోలు తమ సినిమాలతో సంక్రాంతి బరిలోకి దిగుతారు. ఇలా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను వారి వారి సాంప్రదాయాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. భోగి భాగ్యాలను, సరదాకి సంక్రాంతి, కమ్మని కనుమ ఇలా ఈ పండుగలు ఈ కొత్త సంవత్సరంలో మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాము. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.